హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కుక్. మేడారం పోయినాం కదా, ఆడ పోయినప్పుడు వంటలు చేసినాం కదా, అందులో బగారన్నము, పప్పుచారు ఇవైతే చూపించిన. ఇప్పుడు చికెన్ కర్రీ చూడండి. ఇట్లా ఓపెన్ ప్లేస్లో వంట చేయడం అంటే నాకైతే చాలా ఇష్టము. ఇంతకీ నా వీడియోలు నచ్చుతున్నాయా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పొయ్యి మీద అయితే బొగన పెట్టిన కూర కోసము ఇక మామూలుగా నూనె పోసేసిన, ఉల్లిగడ్డలు వేసి బాగా ఫ్రై చేసిన. అయితే చికెన్ కర్రీ అంటే బాగుందా, కోడి కూర అంటే బాగుందా? కనీసం ఇట్లా బయట వండుకునేటప్పుడన్నా మనం కోడి కూర అంటే బాగుంటుందేమో, కానీ కోడి కూర అనగానే ఆ ఫ్లేవర్స్కి ఆ నోట్లో నీళ్ళు ఉడతాయి కదా. ఈ మధ్య అయితే అసలు ఎవ్వరు కూడా అంటలేరు, అందరు చికెన్ కర్రీ అంటారు. కానీ చికెన్ కర్రీ అంటే బాగుందా, కోడి కూర అంటే బాగుందా? మీరు కామెంట్లో చెప్పండి. ఉల్లిగడ్డలు వేగంగానే అందులో అయితే కోడి కూర వేసినాక కొంచెంసేపు వేగిన తర్వాత అందులో టమాటాలు వేసేసిన. కానీ నాకైతే కోడి కూర అంటుంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇక అందులో కొంచెం అట్లనే అల్లం పేస్ట్ కూడా వేసేసి ఇంకొంచెం సేపు మగ్గించిన తర్వాత ఇక అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇక అవన్నీ కూడా వేసేసిన. ఇక్కడ కొంచెం గరం మసాలా వేసిన. కానీ అన్నం, పప్పుచారు, కోడి కూర, మిర్చి కసాలు చేసిన కదా, ఏ వంట టేస్ట్ దానికే వచ్చింది. అన్నీ అయితే మస్తు కుదిరినాయి. ఇక కొంచెం గ్రేవీ కోసమని కొంచెం ఎండు కొబ్బరి పొడి, కొంచెం పల్లీల పొడి కూడా వేసేసిన అనమాట. అవన్నీ వేసినాక కూర ఉడకాలి కదా, ఇక కొన్ని నీళ్ళు పోసి మూత పెట్టేసిన. మా వాళ్ళు అందరూ రిలాక్స్ అవుతున్నారు ఈడ. ఇక కూర అయితే ఉడికిపోయింది. ఇక దింపేద్దామనే ముందు మా చిన్నతల్లి పిలిచింది, అదే లాస్ట్ దాంతో మట్టిలో ఆడుకోవాలంట. నేను ఇక కొంచెంసేపు ఆడుకొని వచ్చిన. ఇక కూర అంతా రెడీ అయిపోయింది. ఇక లాస్ట్కి ఇంకొంచెం గరం మసాలా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి దింపేసిన. కూర చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. కోడి కూర అంటేనే ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట.